హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొబ్బరి లడ్డు అనమాట. శ్రీరామనవమి రోజు ఇంకా ట్యూస్డే రోజు కొబ్బరికాయ కొట్టుండే, అవి వేస్ట్ ఎందుకు అవ్వడం అని చెప్పేసి నేను సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ చూసేయండి. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ కొబ్బరికాయలు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువ ఏమి ఉండవు. కొబ్బరి తురుము, ఇంకా బెల్లం మనకు కావాల్సినంత, మన టేస్ట్కి తగ్గట్టు, యాలకులు, అంతే అనమాట. కొబ్బరి 2 కప్పులు ఉంటే బెల్లం 1 కప్ వేసుకోవాలి. ఇంకా లేదు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తింటామని చెప్పేసి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొబ్బరి అంటేనే ఆయిల్ వస్తుంది కదా, కొంచెం స్వీట్ ఎక్కువ బెల్లం వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు నేను వేయించుకున్నాను అనమాట మంచిగా. ఇంకా మరీ రెడ్గా వేయించుకుంటే బాగోదని చెప్పేసి నేనైతే బ్రౌన్ కలర్లో వేయించుకున్నా. ఇంకా ఫుడ్ కలర్ అలాంటివి ఏమి వేయలేదనమాట. న్యాచురల్గా మన ఇంట్లోకే కదా తినడానికి. ఇంకా కలర్ అయితే అవాయిడ్ చేసా. ఇంకా పాకం వచ్చేసి కొంచెం తీగ పాకం కంటే కొంచెం ఎక్కువ పట్టుకోవాలి ముదురు. నేనైతే అంతా నెయ్యితోటే వేపుకున్నాను అనమాట. మా చిన్న అయితే చాలా బాగా తింటాడు, స్వీట్ కూడా బాగా తింటాడు అనమాట. అందుకే కొంచెం నేను స్వీట్ లైట్గానే వేస్తాను. ఇంకా మా కొబ్బరి తురుముకు తగ్గట్టు కొంచెం బెల్లం అయితే తీసుకొని, ఎవరైనా సరే ఒకవేళ క్వాంటిటీ వచ్చేసి 2 కప్స్కి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇంకా నేనైతే వాటర్లో వేసి చూసుకుంటాను అనమాట. పాకం అనేది ఈజీగా అర్థమైపోతుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకో స్పూన్ తోటి వాటర్లో వేసుకుంటే కొంచెం తీయగానే మనకు వచ్చే విధంగా ఉండాలి. అది స్మూత్గా మెత్తగా ఉండాలి, రాయిలాగా కాకుండా అట్లా మెత్తగా ఉంటే మనకు లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా అదే దాంట్లోనే ఇంకా మనం ముందుగానే వేయించి పెట్టుకున్నది కలిపి పెట్టుకోవాలి. కొద్దిసేపు చల్లారిన తర్వాత మొత్తం కలిసే విధంగా మొత్తం కలుపుకున్న తర్వాతకి కొంచెంసేపు చల్లార పెట్టుకొని, కొంచెం మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్లు చుట్టుకోవాలి. ఎక్కువ పాకం ముదిరిపోతే, గట్టి పాకం అయితే లడ్లు అనేది కరెక్ట్గా రావన్నమాట. ఇంకా చల్లారినాక ఇట్లా నేనైతే చేతికి ఒక కవర్ పెట్టుకొని ఇక చుట్టేసిన లడ్లు. ఎక్కువ పాకం ముదిరిపోతే అది లడ్డు అనేది చుట్టడానికి అవ్వదు. ఇంకా సింపుల్గా ఇలా చుట్టేసుకోవడమే, అయిపోయింది, తినేసేయడమే. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కాక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చుట్టుకోవాలి లడ్డు. మళ్ళీ చల్లారితే ఏంటంటే ఆ పొడి పొడి అయిపోతుంది. ఇగో నేను చూపిస్తున్న విధంగా ఎలా వచ్చాయో చూడండి, చాలా బాగా అయితే వచ్చినాయి. ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చు దీంట్లో, కాకపోతే నేను కొబ్బరి లడ్డు లాగానే చేసేసిన అనమాట. వేస్ట్ అవ్వకుండా, మనం ఇంట్లో 2-3 కొబ్బరికాయలు కొడతాం కదా, వేస్ట్ అవ్వకుండా చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలా మంచిగా తినేస్తారు. కొబ్బరి అయితే తినరు కదా, ఇలా అయితే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.